ఇక మనకు షూటింగ్లు వచ్చినప్పుడు షూటింగ్కి వెళ్తాం. ఓకే. నేనే ఆఫీస్కి వెళ్ళను, వాళ్ళే పిలుస్తున్నారు, వెళ్ళవలసిన అవసరం లేదనుకోండి. ఎస్ ఎస్ ఇంకా వన్స్ గుర్తింపు వచ్చింది, ఒక ఆర్టిస్ట్ ఉన్నారని తెలిసింది కాబట్టి అంతే, ఒకసారి ఆఫీస్కి వస్తారా అని వెళితే అప్పుడు వెళ్ళి వస్తాను. మరి ఈ 15 సంవత్సరాల్లో ఈ రాజన్న తర్వాత లైఫ్ మారిపోయింది అన్నారు కదా, ఈ 15 సంవత్సరాల్లో మీకంటూ గుర్తింపు వచ్చింది. అవునండి. బట్ ఆర్థికంగా మీ లైఫ్ ఎలాంటి మార్పు చూసారు? ఆర్థికంగా మొట్టమొదటి నాకు ఏం పెద్ద బాధ లేదండి. బాధ లేదు. లేదు, ఎప్పుడు బాధ లేదు. ఊళ్ళో చిన్నప్పటి నుంచి కూడా నేను రైతు కుటుంబం కాబట్టి నాకు పొలాలు ఉండేవి. ఆర్టిస్టులకి ఎవరైనా ఆర్టిస్టులు సినిమా చేస్తుందంటే ఇప్పుడు మనం 10,000 తీసుకున్న రోజుకి, నెక్స్ట్ ఇయర్కి మంచి హిట్లు పడితే ఒక 20,000 30,000 తీసుకోవచ్చు ఇయర్కి, రోజుకి. వేణుగారు ఒకటి చెప్పాను, ఏ ఆర్టిస్ట్కి అన్ని సినిమాల్లో ఒకే రకంగా రెన్యూమరేషన్ ఉండదండి. అది వాస్తవం. ఇది వాస్తవం. రెన్యూమరేషన్ ఎంత ఇస్తున్నారంటే ఎవరు ఏం చెప్పరు. ఒక సినిమాకి 60-70 ఇవ్వచ్చు, ఒక రోజుకి 50 ఇవ్వచ్చు. మరీ చిన్న సినిమాని బతిమాలి పట్టుకుంటే ఏదన్నా 20,000 25,000 కూడా వెళ్తూ ఉంటారు. అంతే అంతే. వాళ్ళ బడ్జెట్ని బట్టే వీళ్ళు చెప్తుంటారండి. కేవలం బడ్జెట్ని బట్టి మనకు రెన్యూమరేషన్ ఫిక్స్ అవుద్దండి. నాకు అటువంటి ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. కాకపోతే ఏమన్నా క్లాష్ వస్తే నా ఒకటి రెండు సినిమాలు వదిలేసానేమో కానీ, డేట్లు క్లాష్ వస్తే వచ్చిన సినిమాని వదిలే క్వశ్చన్ లేదు. ఏదైనా సరే వేషం కదా, డబ్బు కోసం కాదు, వేషం చేయాలి. ఈ వేషం బాగుందా, వేషం ఏంటి బాబు, ఇది ఒక సీనా 2 సీన్లా 3 సీన్లా ఏదైనా పర్వాలేదు, వేషం బాగోవాలా. ఆ విధంగానే నేను అన్ని సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాను.